ప్రభునామం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగదని చెప్పాను. మీలో ఏది కూడా అనగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎందుకనంటే మనము ప్రభు బిడ్డలం కనుక, ప్రభువుని మనము పరిపూర్ణంగా మన యొక్క హృదయంలో ప్రభువుని మనము హత్తుకున్న వారము కనుక, మనము దేవుని పోలిక చొప్పున నడిచేటువంటి మనము మరి దేవుడు అంటున్నాడు, మీలో సరసోక్తులైనను ఓకిరి మాటలైనను ఉండకూడదు అని చెప్పేసి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. పైన మనము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అంటున్నాడు. అలాగునే మీరును కూడా నడుచుకోనమని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మనము ప్రభు బిడ్డలో అయినప్పటికీ కూడా ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండాలి. ప్రభువు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక మనము కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి మరి ఉండమని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సహోదరుల ఐక్యత అనగా 133వ కీర్తన భాగంలో ఆయన చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు లేఖనాలు మనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పేసి అంటున్నాడు. అతను అహరోను గడ్డము మీద కారు అంగీలు అంచుల వరకు కారు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అక్కడ జీవము మనకి శాశ్వతమైన ఆశీర్వాదము మనకి వస్తాయని చెప్తున్నాడు. మనము దేవుని యొక్క పోలికగా మనము నడుచుకున్నప్పుడు, దేవుని ఆత్మచేత మనము నడిపింపబడినప్పుడు, మనము దేవుని యొక్క దీవెన మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. కష్టపడిన వాడికే ప్రభువులో విశ్వాసములో స్థిరముగా ఉండి, దేవునికి నమ్మకస్తులుగా ఉండి, ప్రభు సన్నిధిలో మనము ఎదిగే వారముగా ఉంటే, ప్రభు తన యొక్క బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ కొందరికి మాత్రమే దేవుని యొక్క రాజ్యము దొరుకుతూ ఉన్నది. కారణం ఏమిటంటే, ఇరుకు ద్వారమును ప్రవేశింపు పోరాడుడి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే విశాలమైన మార్గంలో అనేక మంది వస్తూ ఉంటారు, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఎవరి వల్ల కూడా కాదు. అందుకని ఇరుకు మార్గమును ప్రవేశించుడి. అది తర్వాత నీకు చాలా సంకుచితమై చాలా మరి నిర్మలమైనటువంటిదిగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం ఎలా ఉండాలన్నాడు, మీరు ప్రేమ కలిగి ఒకరినొకరు, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగదని చెప్పాడు. పరిశుద్ధులకు తగదు. కానీ పరిశుద్ధులంటే మరి దేవుడు ఎక్కడైనప్పుడు కూడా ఎవరితోనైనా ఆయన ఇంకొక రకంగా మాట్లాడినట్లుగా మనము లేఖనాల్లో చూడం. కనుక తన బిడ్డలైనటువంటి వారు కూడా ప్రభు మనస్సుని ఎరిగి నడుచుకున్న వారైతే ప్రభువును పోలి మనం కూడా నడుచుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి
ఇదిగో నా సన్నిధికి రావాలి అనుకుంటారో, శ్రేష్టమైనటువంటి ఫలాలు అనుభవించాలనుకుంటారో, ఆయన జీవవృక్ష ఫలాలు తినాలి అనుకుంటారో, ఆయన వారి వైపే చూస్తూ ఉన్నాడు. మనము దేవుని వైపు చూసి వారముగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మరలా చెప్తూ ఉన్నాను, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు అన్నాడు. పరిమళ వాసనముగా, మనము పరిమళ వాసనముగా అనగా ఇదిగో కుళ్ళు పట్టిపోయినటువంటి సమాధి, అనగా సమాధి పైకి బాగానే ఉంటుంది కానీ సున్నం కొట్టిన సమాధుల వలె మీరు ఉండొద్దని చెప్పేసి ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక పరిమళ వాసనముగా ఉండాలి అంటే మనము దేవుని పోలి మనం నడుచుకోవాలి. ప్రభుని పోలి మనం నడుచుకున్నప్పుడు ప్రభు యొక్క దీవెన మనకు సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. దేవుడు ఇచ్చి మాటలను మరి మన ఇనికిడిలో దేవుడు మరి ఎంతగానో ఆయన ఉంచి ఉన్నాడు. గనక ఆయన చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు మరి నాతో మాట్లాడాడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మంచిదే, దేవుడు దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, కళల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ మాటలకు తగినట్లుగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. మనము దేవుని ఒక మాటలకు, అనగా ఇదిగో మనకు మాస్టరు ఒక లెసన్ మనకి ఇచ్చాడంటే దాన్ని ఇంటికి వచ్చి హోంవర్క్ చేసి ఆయనకు అప్పగించాలి. కారణము ఆయనకు అప్పగించకపోతే మనము ఫెయిల్ అయిపోతాం. కనుక మనం ఆయన చెప్పినట్లుగా మనము మనస్సులో పెట్టుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే మనము సక్సెస్ అవుతాం. కారణం ఏమిటంటే మనం కష్టపడ్డాం, చదువు విషయంలో కష్టపడ్డాం. అలాగే మనము ప్రభు కూడా మనల్ని మనలో కోరుకుంటా ఉన్నాడు. ఆయన పరిమళ వాసనాన్ని కోరుకుంటున్నాడు. సువాసనము అనగా వెదజల్లేటువంటి సువాసన కలిగినగా అనేకులకు మీరు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉండాలి అని చెప్పేసి, నన్ను చూసిన వాడు ప్రభువును చూసినట్లే, ప్రభు బిడ్డలంటే ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి మరి ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని మనందరం కూడా ప్రయాసపడాలి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పేసి ప్రభు సెలవిస్తా ఉన్నాడు. నువ్వెంత ప్రయాసపడతావో, నువ్వెంత కష్టపడతావో ఎంత కష్టానికి అంత ప్రతిఫలము దేవుడు నీకు దాచిపెట్టే ఉంచుతాడు. కనుక ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పుటకు నడ్డు కాదు. మనుషులైతే తన యొక్క స్వలాభాల కోసం అనేక రకాలుగా ఈ భూలోకం మీద మాట్లాడుతూ ఉంటారేమో, కానీ మన ప్రభు అయినటువంటి యేసయ్య మనల్ని మాత్రం ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన నెరవేర్చేటువంటి దేవుడు కనుక, మాట తప్పని దేవుడు కనుక, ఆయన పోలిక చొప్పున మనం నడుచుకున్నట్లయితే ఆయన మనకి మరి ఆత్మ, అనగా పరిశుద్ధ ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. ఆ పరిశుద్ధ ఆత్మ కూడా మనల్ని ఇదిగో మన బ్రతుకు దినాలన్నీ కూడా మనతో ఉంటూ మరి నడిపించడానికి ఆయన మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని చెప్పేసి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు అప్పగించాడు. కనుక ఆయన్ని మనలో హృదయంలో మరి ఆయన్ని చేర్చుకుని ఆయనలో మనము బ్రతుకుతూ మనము ఎప్పుడు కూడా వాక్యం అనేటువంటి ఆ యొక్క ఆ జీవ ఆహారాన్ని మనము ప్రభు యొక్క వాక్యాన్ని మనము నెవరు వేసుకునే వారముగా ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడైతే ప్రభు మనల్ని ఎంతగానో ఆయన నా కుమారుడా, నా కుమార్తె కనుక ఇదిగో నువ్వంటే నాకు ఇష్టమే అని ప్రభు తన యొక్క సన్నిధిలో, తన యొక్క కవిగిడిలో ఆయన చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా దేవుని దగ్గరికి? మరి దేవునితో కలిసి ఉండటానికి నీవు కూడా సిద్ధముగా ఉన్నట్లయితే ప్రభు మరి దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా నీకు మనందరికీ కూడా మెండుగా మరి కలగాలని చెప్పేసి ప్రభు పేర మనం చేసుకుంటూ ఈ మాటలన్నీ కూడా మన యొక్క జీవితాల్లో మరి ఫలింప చేయాలని, ఫలించేటట్లు మనము ప్రార్థనలో వాక్యంలో నడవాలని ప్రభు పేర మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.